మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులకు, నా బంధుమిత్రులకు, నా స్నేహితులకు నా ప్రేమపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. దేవుని మహాకృప చేత దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేనెంతగానో నా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని మీతో పంచుకోవటానికి ఒక లేఖనాన్ని మీతో బయలుపరచాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26 వచనంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ ఆయన అంటాడు, మన సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూస్తూ ఉన్నాం. చూడండి, అగ్ని నిలకడగా ఉంది. ఈ చదవబడిన ఈ లేఖనములో మనము చూస్తే రక్షించబడి మారు మనసు పొంది దేవుడంటే తెలుసుకుని ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం జీవిస్తున్న మనకు ఇక్కడ అంటాడు ఏమని అంటే, బుద్ధిపూర్వకముగా మనము పాపం చేస్తేనట ఇక బలి లేదు. ఆలోచించండి, బలి లేదు కానీ మన కొరకు అగ్ని నిలిచి ఉన్నది అని ఇక్కడ ఈ లేఖనాల్లో మనం చూస్తాం. నా ప్రియమైన సహోదరి సోదరుడా, అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో రాస్తూ మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, ఎడ్ల యొక్కయు ఆ పాపమును తీసివేయలేదు కానీ మన కొరకై సత్య శరీరుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు భూలోకంలో సంచరించి అన్యాయమైన తీర్పు పొంది ఆయన మరణించి తేజోమోహుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ అమూలమైన రక్తము చేత, ఆ ఇలువైన రక్తము చేత మనము రక్షించబడ్డాము కనుక, ఆ ఇలువైన రక్తము చేత మనము విమోచించబడ్డాము కనుక, ఆ విలువైన రక్తము చేత మన పాపాలు పరిహారింప చేశాడు కనుక, ఇప్పుడు ఒకవేళ మనము మరలా పాపము చేస్తే, మరలా ఒకవేళ పాపంలో మనం జీవిస్తే ఆ పాపానికి ఇక బలి లేదు అని ఈ లేఖనాల్లో మనం చూస్తాం. బలి లేదు కానీ మన కొరకంట అగ్ని నిలిచి ఉన్నది అంట. ఆలోచించమని మనవి చేస్తున్నాను. అందుకని ఈ లేఖనాల్లో మనం చూస్తే, నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ లోకములో మనం ఒక్కసారి మనసు పెట్టమని నేను మనవి చేస్తున్నాను. దేవుడు మనలను అమూలమైన రక్తము చేత, పవిత్రమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత మనల్ని పవిత్రులు చేశాడు, మన పరిశుద్ధుడిగా చేశాడు. మరి మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టడాలను అనుసరించి, ఆయన వాక్సారంగా మనం జీవిస్తూ ఒకవేళ మనం మరలా పాపములో పడిపోతే, ఒకవేళ మన జీవితంలో పాపానికి చోటిస్తే, ఒకవేళ మన జీవితంలో పాపం మనలో ప్రవేశిస్తే, ఇక మనకి ఆ పాపానికి విరుగుడు లేదు, ఆ పాపానికి ఇక బలి లేదు కానీ మన కొరకంట అగ్ని నిలిచి ఉన్నది అంట. ఆలోచించమని మనవి చేస్తున్నాం. అందుకే మనం చూస్తే ప్రభువైన యేసు ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దంతోను పరలోకములో నుండి ప్రభువు దిగి వస్తున్నాడు. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దంతోను హెబ్రీ పత్రికలో దశలోనికాయల్లో మనం చూస్తే ఆయన అంటాడు, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను ప్రభువు దిగి వచ్చినప్పుడు సజీవులుగా నిలిచి ఉన్న మనం మధ్యాకాశానికి వెళ్తాం. ఆలోచించమని మనవి చేస్తున్నాం. ఆ మధ్యాకాశంలోకి వెళ్ళిన మన జీవితంలో
అక్కడ మన కొరకు నిశ్చతము ఉంది, మన కొరకు అగ్ని ఉంది, మన కొరకు తీర్పు ఉంది. ఆలోచించమని మనం చూస్తున్నాం. ఆ తీర్పులోనికి, ఆ తీర్పు దాటుకుని నిశ్చతానికి వెళ్తామా, ఆ తీర్పు దాటుకుని అగ్నికి మనం వెళ్తామా అనేది ఈ లేఖనాన్ని మనం మనసు పెడితే, బుద్ధిపూర్వకంగా మరలా పాపం చేస్తే ఇక బలి లేదంట. అందుకే ప్రకటన గ్రంథములో 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక విలువైన మాట రాస్తాడు. ఏంటి అంటే, ఆ లేఖనాల్లో మనం చూస్తే స్త్రీల గురించి మాట్లాడుతూ 12:2 అంటాడు, ఆమె గర్భిణి అయి, చూడండి, ప్రసవేదన నొందుచు కేకలు వేయిచూ ఉండేది. ప్రసవేదన పడుతూ కేకలు ఇస్తూ ఉందంట. ఆమె ఎవరామె అంటే, ఆమె ఒక స్త్రీ. ఆ స్త్రీయే సంఘానికి సదృశ్యమై ఉంది. ఆ స్త్రీయే సంఘానికి ప్రతిగా ఉంది. ఆమె ఆ సంఘం అంట ప్రసవేదన పడుతుందంట. ఆలోచించమని మనం చూస్తున్నాం. ఎందుకని ప్రసవేదన అంటే, ఒక పాపిని రక్షించటానికి, ఒక పాపను విమోచించటానికి ప్రసవేదన పడుతుందని ఈ లేఖనాల్లో మనం చూస్తాం. మీరు 12:4 చూస్తే, దాని తోక ఆకాశ నక్షత్రములు 3వ భాగమును ఈడ్చి దాన్ని భూమి మీద పడవేసి కనవేయున్న ఆ స్త్రీ కనగానే, చూడండి, ఆమె ఆ శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలిచి ఉన్నది. ఆలోచించమని మనవి చేస్తున్నాను. ఘట సర్పం నిలిచి ఉందట. ఎందుకని అంటే, మింగివేయటానికి. ఎవరిని మింగుదుమా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడంట. ఎవరిని మింగుదుమా అని, ఎవరిని పడకూడదమ్మా, ఎవరు పరిశుద్ధతగా ఉంటారా వాళ్ళని అపవిత్రులుగా చేద్దామా, ఎవరు పరిశుద్ధత కలిగి బ్రతుకుతారా వాళ్ళ సర్వనాశనం చేసేదానికి వాడంట కాచుకుని ఉన్నాడంట. ఆలోచించమని మనం చూస్తున్నాం. ఈ ప్రసవేదన పడుతున్న ఈ సంఘాన్ని ఏ విధమ చేతనైనా పరిశుద్ధతగా ఉండకుండా, అపవిత్రపరిచి దేవుని కృపని పొందకుండా అగ్ని తీసుకుని వెళ్ళేదానికి వాడి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. వాడు పడుతున్న బాధ వాడు పడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు అంటాడు, ఇక మన కొరకు బలి లేదు కానీ మన కొరకు ఉన్నది ఏంటి అంటే అగ్ని ఆరదు, పురుగు సావదు. నీ కొరకే నా ప్రభుని యేసు అన్యాయమైన తీర్పు తెచ్చి, అన్యాయముచ్చిగా అవమానపడి, నీ కొరకు నా కొరకు పరరాని పాటలు పడి ఆయన మాదిరికారాన్ని మనకు ఉంచి వెళ్ళాడు. పాపం లేదు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపులలో చేరని వాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలమైన మనం పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి బ్రతకాలి అని లేఖనాలు ఘోషిస్తున్నాయి. అందుకని మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాం ఒక్కసారి ఆలోచిస్తే, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టడాలను అనుసరించి, ఆయన వాక్సారంగా జీవిస్తున్న మన జీవితంలో మనం మన కొరకు అగ్నికి వెళ్తున్నామా లేకపోతే నిశ్చత్వానికి వెళ్తున్నామా అనేది ఇక్కడ స్పష్టంగా రాస్తాడు. మన కొరకు ఇక ఏముంది అంటే అగ్ని ఉందంట. అంటే మన కొరకు ఏముంది అంటే నిశ్చత్వం కాదు, మనకుండేది అగ్ని. అందుకని దండం పెట్టి పాదాలు పట్టుకుని మనవి చేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, మన జీవితంలో మన హృదయంలో ఏమాత్రము పాపానికి చోటు ఇవ్వకూడదు. మన హృదయంలో
ఏ మాత్రము అపవిత్రత అనేది మన హృదయానికి ఏ మాత్రం అంటనివ్వకూడదు. ఎందుకనంటే ఆయన అమూలమైన రక్తము చేత మనం విమోచించబడ్డాం. ఆయన అమూలమైన రక్తము చేత మనకు విడుదల కలిగింది. ఆయన అమూలమైన రక్తము చేత మనము ఆ పాపంలోంచి మన విడుదల చేశాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు రోమీ పత్రికలో, మనం ఇక మీదట పాపమునకు దాస్యులము కాకూడదు. ఆ దాసత్వంలోంచి బయటకు వచ్చాం. ఆ పాపం అనే ఆ కాడి కింద నుంచి మనం తిరిగి ప్రభు యొద్దకు వచ్చాం. మరలా తిరిగి ఆ కాడి కిందకు మనం వెళ్ళకూడదు అని లేఖనాల్లో దేవుడు బయలుపరుస్తున్నాడు. అందుకే మనం చూసినట్లయితే, ఆలోచించినట్లయితే దేవుని లేఖనాలు మనతో పంచుకుంటూ ఉన్నాడు. అందుకే యోధా పత్రికలో ఒక విలువైన మాట నేను మీతో పంచుకోవాలి అది ఆశపడుతూ ఉన్నాను. యోధా పత్రికలో మీరు 1 చూడగలిగితే అక్కడ ఒక శ్రేష్టమైన మాట రాస్తాడు. 1:14 వచనంలో ఒక విలువైన మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను. ఆ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏమంటున్నాడు అనంటే 14 ఆదాము మొదలుకొని చూడండి, 7వడైన హానోకు కూడా వీరుని గురించి ప్రవచిస్తూ ఇట్లను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుకోము, వారిలో భక్తిహీనులుగా చేసిన, చూడండి ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట ఏమంటాడు అనంటే, ఆయనంట పరిశుద్ధులతో వేవేల జన సమూహముతో ఆయన వస్తున్నాడట. ఇక్కడ కింద రాస్తాడు ఏమంటాడు అంటే, ఆయన అంటాడు వేవేల పరిశుద్ధుల పనివారితో ఆయన వస్తున్నాడు. ఎవరైనా ప్రభుని తీర్పు తెచ్చడానికి. ఆదాము ఎప్పుడు వాడు, ఆనాకు ఎప్పుడు వాడు, వాళ్ళతో కూడా మనం ఉంటామంట. ఇంకా పరిపూర్ణులు కాలేదు కనుక, ఇంకా పూర్తి కాలేదు కనుక, మనం ఇంకా మనం మార్పు చెందాలి కనుక, మనం ఇంకా మార్పు చెందేదానికి నా ప్రభువైన యేసు ఆలస్యం చేస్తున్నాడు. అందుకని ఈ లేఖనాల్లో మనం చూస్తే వేవేల పనివారితో, పరిశుద్ధుల సమూహముతో ఆయన దిగి వస్తున్నాడు. ఆ తీర్పుకి, ఆ సింహాసనం ఎదుట 24 పెద్దల ఎదుట మనము తీర్పు తీర్చే ఆసన్నము కాబోతుంది. తీర్పు తీర్చి ఆ రోజులు ఆసన్నమైనప్పుడు ఎవడు పేరు జీవగ్రంథమందు రాయబడదు వాడు అగ్నిగుండంలో పారవేయబడును అని లేఖనాలు ఘోషిస్తున్నాయి. అక్కడ చూస్తే గ్రంథాలు విప్పబడుతున్నాయి. గ్రంథము కాదు, గ్రంథాలు విప్పబడుతున్నాయి. ఎవరి పేరు అందులో రాయబడదు వారంట అగ్నిగుండానికి వెళ్తారంట. ఇక వారి జీవితంలో ఏముంటుందంటే డైరెక్ట్, ఇంకా ఆటంకాలు ఏమీ లేవు. నా ప్రియమైన సహోదరి సోదరుడా, దండం పెట్టి దైవసేవకుడుగా నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ మన జీవితంలో తప్పిపోతున్నామేమో, మన జీవితంలో దేవునికి దూరం అయిపోతున్నామేమో, మన హృదయంలో పాపం ముంచుకొని దేవుని కోపం తెస్తున్నామేమో, అందుకని మనం ఆలోచన చేస్తే నాకు ఇక బలి లేదు, కానీ మన కొరకు అగ్ని ఉంది. మరి అగ్నికి వెళ్తావా? నిశ్చత్వంలోనికి వెళ్తావా? దేవుని రాజ్యానికి వెళ్తావా? అగ్ని ఆరదు, పురుగు సావదు, ఆ నిశ్చత్వానికి వెళ్తావా? ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి నువ్వేది కావాలని కోరుకుంటున్నావు నీకు నీవే తెలుసుకోమని కూడా నేను మనవి చూస్తున్నాను. నిశ్చత్వంలోకి వెళ్తే యేసుతో నీవు ఉంటావు. ఆయనలో నీవు జీవిస్తే ఆయనతో నీవు కలిసి అక్కడ ఉంటావు. ఇక్కడ చూస్తే ఆ అగ్నిలో నువ్వు ఉంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. మరి ఆలోచించుకోమని నేను మనవి చూస్తాను. ఈ మాటలు ప్రభు వెనుకడిలో దీవించును కాక. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకురుడా, నీ కొందనాలు స్వామి. మరోసారి నీ పాదాల దగ్గరకు వచ్చాం నాయన. కొన్ని నిమిషాలు నీ లేఖనాలు మేము పంచుకున్నాం తండ్రి. నాయన ప్రభు, ఎందరూ నీ వాక్యం వింటున్నారు. వారి జీవితాలు సరి చేసుకుని నీ రాకడకు ఆయుధపరచండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి ఈ భయంకరమైన దినాల్లో కంచె వేసి కాపాడి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.